అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు సినిమా డైలాగులు కొట్టాలంటే మా జోగి రమేష్ తర్వాతే. సినిమా డైలాగులకి తప్పితే దేనికి పనికిరాడు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విడుదల రజని, జోగి రమేష్, ఇంకొంతమంది నాయకులు. బీసీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేసేసాడట. ఈ ఆగస్టు 9వ తారీఖున బీసీలందరితో కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టేస్తాం మేము. ఒక పెద్ద కార్యక్రమం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తారట. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు బీసీల గర్జన వినిపించబోతా ఉన్నాం. రణధ్వనిని కూటమి సర్కార్, కుట్రాల సర్కార్, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా నువ్వు ఈ సినిమా జోకర్ డైలాగులు చెప్తాను తప్ప దేనికి పనికిరావు. ఈ అతి డైలాగులు తగ్గించుకొని అసలు మ్యాటర్ ఏంటో క్లుప్తంగా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అతి డైలాగులు వద్దు. ఇలా ఐక్యతని చాటే విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి ఈ అత్యవరం డైలాగులే వద్దు అనేది. జగన్మోహన్ రెడ్డిని అభినవ పూలే ఇంకొకటి అలా వేరొకరితో పోల్చొద్దండి. వాళ్ళ గొప్ప వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019 నుంచి 2024 వరకు బీసీలకు చేసిన మేలేంటి క్లుప్తంగా చెప్పగలుగుతారా? కార్పొరేషన్లు పెట్టాం కదా, బీసీ కార్పొరేషన్లు పెట్టాం కదా, ఐడియా ఉంది కదా మీకు. ఆ డైరెక్టర్లకి, చైర్మన్లకి జీతాలు మినహాయించి ఆ కార్పొరేషన్లకి మీరు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు, బీసీ కార్పొరేషన్ల ద్వారాగా ఎంతమందికి రుణాలు ఇచ్చారు, దానికి సమాధానం చెప్పగలుగుతారా? దానికని దగ్గర సమాధానం ఏమైనా ఉందా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల ఊరికే నామకే వస్తూ కార్పొరేషన్లు అంటే కార్పొరేషన్లు అంతే, డైరెక్టర్లు అంటే డైరెక్టర్లు అంతే, చైర్మన్లు అంటే చైర్మన్లు. బీసీ కార్పొరేషన్ ద్వారాగా పట్టుమని 10 మందికి కూడా ఒక్క రుణం మంజూరు చేయలే. మేము బీసీలను ఉద్ధరించేసాం. వీళ్ళు చెప్పే లాజిక్లు ఎలా ఉంటాయంటే, ఎలా ఉద్ధరించేశారనుకుంటారు? ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలే కాబట్టి, ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు కాబట్టి మేము మా జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, ఎక్కువ శాతం ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకే వెళ్తాయి కాబట్టి అందులో కూడా ఎక్కువ శాతం బీసీలకి వెళ్ళి ఆ విధంగా మేము బీసీలకి మేలు చేసేసామని చెప్పి లాజిక్లు చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా నాకైతే అర్థం కావట్లా. అలాగే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులా బీసీలందరినీ ఉద్ధరించేసాడా, ఎన్ని ముక్క కింద నలిచేసాడా. ఇంకా స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు. అలా చెప్పకూడదు. 1947 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అడుక్కు తినేవాళ్ళు. అసలు అన్నం అంటే ఏంటో తెలియదు, గుడముక్కలు అంటే ఏంటో తెలియదు, బట్టలు అంటే ఏంటో తెలియదు, రోడ్డు మీద గాలికి తిరుగుతూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నం ఎలా ఉంటుంది, బియ్యం ఎలా ఉంటాయి, అన్నం మెతుకులు ఎలా ఉంటాయి, పప్పు అంటే ఇది, ఉప్పు అంటే ఇది, పంచదార అంటే ఇది, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేర్పేడు అని చెప్పాలి. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడటానికి. మాట్లాడితే మన ఒతికి స్వతంత్రం దాకా వెళ్ళిపోతాం. నిన్న కాకమని ఏం కూర వేసుకొని చెప్పి తిన్నామంటే మనం దానికి సమాధానం చెప్పినాం. మమ్మల్ని అందరినీ ఉద్ధరించేసినట్టు, బీసీలందరినీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు ఎందుకు వచ్చిన ఈ పనికి మళ్ళీ డైలాగులండి ఇవన్నీ చెప్పకపోయేవా? ఇప్పుడు 2019 వరకు కూడా జనాలు ఎవరో కూడా మనుషుల్లో తిరిగేవారు కాదు, ఆది మానవుల్లో తిరిగేవాళ్ళు. వాళ్ళందరినీ మనుషుల కింద తీర్చిదిద్దింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పకపోయేవా? వింటాం. అందుకు మన రోత డైలాగులు కొట్టమంటే రోత డైలాగులు కొడతాడు. మాట్లాడు ఇంకా. ఆలోచన చేసుకుని గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు పరిపాలన, ఏమ్మా ఆగిపోయావే? ఏ విధంగా కఠినంగా కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే
సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము బీసీలమే కానీ జగన్మోహన్ రెడ్డే కావాలి, జగన్మోహన్ రెడ్డే రావాలని చెప్పేసి మేమేమి కోరుకోవట్లేదు, కోరుకోం కూడా. ఎందుకంటే బీసీలకనే కాదు, రాష్ట్రంలో ఎవరికి ఇతర కులాలు కూడా రాష్ట్రంలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి హయాంలో మేలు జరగలేదు. మీరు జరిగిందని చెప్పేసి ఇక్కడ డబ్బాలు కొట్టి, సినిమాలు డైలాగులు కొట్టి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఆధారాలతో సహా చూపించాలి. ఇదిగోనే పలానా కార్పొరేషన్లు పెట్టాం, దాదాపు 56 కార్పొరేషన్లు పెట్టాం, కార్పొరేషన్లకి చైర్మన్లు పెట్టాం, డైరెక్టర్లను పెట్టాం. తద్వారా బడ్జెట్లో ఈ కార్పొరేషన్లకి ఎంతంత నిధులు కేటాయించాం. తద్వారా ఈ బీసీలు అయితే బీసీలు, ఓసీలు అయితే ఓసీలు, ఎవరంటే వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా బీసీలే తీసుకుందాం. బీసీ కార్పొరేషన్ల ద్వారాగా ఇంతమందికి రుణాలు మంజూరు చేసాం. ఈ వ్యాపారాలు చేసుకున్నారు, లేదంటే ఇల్లు కట్టుకున్నారు, ఇంకోటని ఏదో ఒకటే. మనం దానికి ఆధారాలతో సహా సమాధానం చెప్పగలగాలి. చెప్పండి, 2019లో ఎంత కేటాయించారు, 2020లో ఎంత కేటాయించారు, బడ్జెట్లో మనం ఎంత కేటాయించామండి? మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాం కదా, మేము బీసీ కార్పొరేషన్లు పెట్టేసేవండి, ఒక 11 మంది డైరెక్టర్లైనా ఒక చైర్మన్ అని నియమించేసామండి, అయిపోయింది అక్కడితో. వాళ్ళకి జీతాలు ఇచ్చారంటే. అంటే 56 కార్పొరేషన్లకి మీరు డైరెక్టర్లకే చైర్మన్లకి జీతాలు ఇచ్చేసి మీరు బీసీలు అందరిని ఉద్ధరించేసామని చెప్పేసి మాట్లాడతారా? సిగ్గుండద్దా కాస్తైనా? పైగా ఇక్కడికి వచ్చి సినిమా డైలాగులు చెప్తావా? మాట్లాడు ఇంకా. అందరూ కూడా ముక్త కంఠం మీద ఈరోజు ఒక తాటి మీద కూర్చున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒకటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం. అది ఏమి లేదులే కానీ అవసరం లేదు, అంత ఇది ఏమీ లేదు. మీ పని మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బీసీని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ కలిపేసి అయ్య బాబు జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో మేలు చేసాడు అనే విధంగా మీరు డచ్చాకోర్లు మాట్లాడద్దు. వాస్తవాలు మాట్లాడుకుందాం, జరిగింది జరిగినట్టే మాట్లాడుకుందాం. ఈ పనికిమాల డైలాగులు వద్దు. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చెప్పగలగాలి. లేదంటే కనుక మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వెళ్ళి అక్కడన్నా మాట్లాడవచ్చు. ఆ రెండూ చేయకుండా ఇప్పుడు సిద్దిరప్పలరాజు కొడుకు సిద్దిరప్పలరాజుని అరెస్ట్ అయ్యారు కదా, ఇప్పుడు సడన్గా బీసీల మాట, అంటే బీసీల వాదన. ఇప్పుడు అర్జెంటుగా బీసీలు అందరికీ అన్యాయం జరిగిపోతుంది. ఏది సిద్దిరప్పలరాజుని అరెస్ట్ చేస్తానంటే బీసీలందరినీ తొక్కేసినట్ట. మేము బీసీలమే. సిద్దిరప్పలరాజు కొడుకు చేసిన నిర్వాహం అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రతి వీడియోలోని దాని గురించి విడమర్చి చెప్పాలంటే మా వల్ల కూడా కాదు. ఒక వ్యక్తిని గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది కాకుండా సిద్దిరప్పలరాజు ఏం చేశాడు, కొడుకుని తప్పించే ప్రయత్నం చేశాడు. మరి దాని మీద కేసులు కట్టరా అండి? కట్టకుండా ఎలా ఉంటారో అసలు నువ్వు ఎలా మంత్రిగా చేసి మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. సినిమా డైలాగ్ చెప్తాను తప్ప దేనికి పనికిరాడు. నువ్వు మంత్రిగా పీకింది ఏముంది పోనీ చెప్పగలుగుతావా? ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు, అంటే వైసీపీలో ఉన్న బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించేసి అడుగు బీసీలకు ఏదో జరిగిపోయింది, మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం, బీసీలని ఇంటింటికి కేజీ బంగారం ఇచ్చాము, బెంజికారు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ లాగేసుకున్నారని చెప్పేసి డైలాగులు కొడతారా? పట్టుమని 10 నిమిషాల పాటు ఏదైనా చేశారని చెప్పండి అంటే పట్టుమని 10 నిమిషాల పాటు చెప్పలేము మనం. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద డైలాగులు. ఆ విడుదల రజనీ గారి మాటలు వింటా ఉంటే నిజంగా కామెడీ అనిపించింది. వీళ్ళు మాట్లాడే మాటలు మాట ఏం లాజిక్లు చెప్పిపోతుందంటే ఆవిడ ఒకసారి వినిపిస్తా ఉందండి. ఆవిడ కూడా అంతే, అంటే వాళ్ళ లాజిక్లు వింటే మీరు కూడా ఖచ్చితంగా నవ్వుతారు. ఇదిగో 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతాం. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం
క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల పాలనలో బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఏ విధంగా తీర్చిదిద్దారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, బీసీలకు చేసినటువంటి మేలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అనేక పథకాల ద్వారా ఈబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలు ఉన్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు సగానికి పైగా లబ్ధిదారులు బీసీ చూసారా చేసి వీళ్ళు పీత లాజిక్లు విన్నారా? రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలు గట్ట సంక్షేమ పథకాల ద్వారాగా మేలు చేసేసాడు అని చెప్పేసి అని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఏమి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టలా. సంక్షేమ పథకాలు అంతకు ముందు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవే సంక్షేమ పథకాలు. వీటన్నింటినీ తీసుకొచ్చి మీ సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన ఏదో పథకం పేరు చెప్పి మా మొఖాన్ని పడేసి ఇదిగో మిమ్మల్ని అందరిని మేము ఉద్ధరించేసామని చెప్తారా? అదే మమ్మల్ని ఉద్ధరించడం అంటే? ఉద్ధరించడం అంటే ఏంటి? సంవత్సరానికి 15,000 రూపాయలు వేసి మా అకౌంట్లోని ఇదిగోండ్రా బాబు మీరు బతికేయండి, మీ బతికి ఇది చాలు అని చెప్పేసి అని చెప్పడమా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? మాకు ఉపాధి కల్పించండి బాబోయ్, మేము పని చేసుకుంటాము, మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేసి మీ ఫోటోకి పాలాభిషేకం చేయించుకోవద్దండి. మా చుట్టుపక్కల ప్రాంతాల కాస్త అభివృద్ధి చేయండి, ఒక 4 పరిశ్రమలు తీసుకురండి, పరిశ్రమలు తీసుకొస్తే మేము పనులు చేసుకుని మేము సంపాదించుకుంటాం అంటుంటే అవన్నీ వదిలేసి ఒక పెద్ద బటన్ నొక్కేసి ఇరగదీసేస్తామంటే ఎలాగండి? కాస్త ఇంగిత జ్ఞానం ఉండదు మీకైనా సరే. మీకు ఉదాహరణ చెప్తా. నిన్న ఎప్పుడో ఇలా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, దానిపైన ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా చేశారు, తల్లికి వందనం ఇంతమందికి ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అసలు రెండింటికి ఎక్కడైనా పోలిక ఉందా అండి? అమ్మఒడికి తల్లికి వందనానికి అసలు ఎక్కడైనా పోలిక ఉందా? సంబంధం ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ అమ్మఒడి కార్యక్రమానికి బటన్ నొక్కాలంటే అంటే డబ్బులు వేయాలంటే ఒక పెద్ద సభెట్టేవాడు. పెద్ద సభెట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి జన సమీకరణ చేసి జనాలందరినీ తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల చేత డ్యాన్సులు వేయించి మా జగన్ మామ అని చెప్పేసి అని డ్యాన్సులు వేయించి పెద్ద హడావడి చేసి అంతకంటే ముందు నాయకుల చేత భజన చేయించుకొని ఆ కార్యక్రమాన్ని తక్కువ లేకపోతే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు. వేసేది తక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ. గత 5 ఏళ్ల కాలం బట్టి అలాగే చేశారు. నేను తల్లికి వందనం ఇచ్చారు, ప్లస్ ఇంకొకటి అమ్మఒడి అని చెప్పేసి అని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇచ్చారు. మీరు ఎన్నికల్లో ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామన్నారు, మీరు ఒకరికి ఇచ్చారు. తల్లికి వందనం పేరు చెప్పి అలా కాదుగా, ఎంతమంది ఉంటే అంతమందికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, 5గురుంటే 5గురికి, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు పడుతున్నాయి. కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న హడావడి ఉందా, ఒక చిన్న ప్రోగ్రామ్ అయినా పెట్టారా? ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రకటించారు, అది కూడా ఒక స్టేట్మెంట్, అమ్మఒడి డబ్బులు పడుతున్నాయని, సారీ తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ఒకటే స్టేట్మెంట్. ఎక్కడ హడావడి లేదు, ఎక్కడ మీలో భజన చేయించుకోవాలా, ఎక్కడ చిన్నపిల్లల చేత డ్యాన్సులు వేయించలా, వాళ్ళ చేతికి మైకులు వచ్చి భజన చేయించుకోవాలా, చిన్నపిల్లలకి రాజకీయ రంగు పొలవలా. మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు బీసీలు అందరం కలిసి మేము పోరాటం చేసేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ముందు మీరు బీసీల గురించి మాట్లాడే ముందు బీసీలకు మీరు చేసింది ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నం చేసి ఆ తర్వాత మీరు ఎన్ని డైలాగులు కొట్టినా బాగుంటుంది. ఈ అతి డైలాగులు తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు రైళ్ళు పరిగెట్టిస్తామండి, ఆ సైకిల్ టైర్లు తిప్పేస్తామని గిరగిరమని చెప్పేసి అని, లేదంటే మేము మోటార్ సైకిల్ వేసుకుని తుర్రుమని వెళ్ళిపోతామండి. ఈ పిచ్చి డైలాగులు వద్దండి. వాస్తవాలు జరిగింది ఏదైనా ఉంటే చెప్పండి.